హైదరాబాద్లో మూసి ప్రక్షాళన చేయండి, మూసి డెవలప్మెంట్ చేయండి, కానీ పేద ప్రజల ఇల్లు ఎక్కువ నష్టపోకుండా తొలగించకుండా మూసి ప్రక్షాళన చేయాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్. ఏకపక్షంగా మరి మూసికి సంబంధించి పేద ప్రజల ఇల్లు తొలగించి ఇబ్బంది పెట్టొద్దు అనేది మా ఆలోచన. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా అనేక సార్లు రీఆర్గనైజేషన్స్ అని అట్లనే జరుగుతుంది. అప్పుడు జరిగినప్పుడు సరిగా, ఇప్పుడు జరగకపోతే జరిగినా అప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు, ఇప్పుడు తప్పు కాదు, ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగితే తప్పు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వాళ్ళ హయాంలో ఎస్ఐఆర్ చాలాసార్లు జరిగింది. చనిపోయినటువంటి ఓటు తీయడం తప్పు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఓట్లు తీసేస్తే తప్పు, వాళ్ళకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు లేకపోతే ఓట్లు నమోదు చేస్తే వాళ్ళకి తప్పు. కాబట్టి అన్ని విషయాలు రాజకీయాలు చూడడం, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి మహిళల రిజర్వేషన్ కోసం దేశంలో చర్చ జరుగుతూ ఉంటే మీ దద్దమ్మ ప్రభుత్వాలు మీరు చేయలేదు, మోసం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గ్యారంటీ ఇస్తే గ్యారంటీ మీద నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి గ్యారంటీ ప్రభుత్వం అది. ఈరోజు ఉగ్రవాదాన్ని తగ్గించేటువంటి చర్యలు చేపట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు నక్సలైట్ సంబంధించినటువంటి హింసను అరికట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాన్ని ఏకంగా అరికట్టవచ్చు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ప్రతిదానికి మీరు రాజకీయ దృక్పథంతో చూస్తే మీరు దేశానికి మేలు చేసిన వాళ్ళు, దేశానికి ద్రోహం చేసిన